వదినే అగో ఎటా వచ్చినావు? ఎటచ్చుడు ఏంది వదినే? మా అన్నకు రాఖీ కడదామని వచ్చిన. అయినా మీ ఆడబిడ్డలకు బాగా అలవాటు అయింది చిన్న రాఖీ కట్టి వేలకు వేలు తీసుకుపోయడానికి. నేను రాఖీ కట్టేది పైసల కోసం కాదు వదినే, మా రక్త సంబంధం కోసం. మరి మీ ఆడబిడ్డ నీ అసోడిది కాదా? మరి మీ ఆడబిడ్డ వాళ్ళ అన్నకు రాఖీ కట్టని కట్టే నువ్వు కట్టనీకపోతే కదా. నీ ఆడబిడ్డ వాళ్ళ అన్నకు రాఖీ కట్టని కట్టే పైసలకు వచ్చింది అన్నవు. అప్పుడు తెలియదా నీకు నీ రక్త సంబంధం విలువ? అంటే ఇప్పుడు తెలిసి వచ్చిందా? నీకు ఈ విషయం ఎట్లా తెలుసు వదినే? నేను మా అన్నకు రాఖీ కట్టి రాగా ఓ చెట్టు కింద కూర్చొని ఏడుతుంది నీ ఆడబిడ్డ. అప్పుడు తెలిసింది నాకు నీ గురించి. నేను ఏమైంది చెల్లి అంటే ఆమె ఏడుచుకుంటా ఆమె కడుపులో బాధ చెప్పింది నాకు. నువ్వు కూడా ఒక ఇంటి ఆడబిడ్డవే కదా, నీ ఇంటి ఆడబిడ్డను బాధ పెట్టుడు తప్పే కదా. నాకు ఇప్పుడు అర్థమైంది వదినే, నేను ఎంత పెద్ద తప్పు చేసినా. నేను పోయేస్తా.